దేవుని మీద లక్ష్యం పెట్టాం, ఆస్తి మీద పెడుతున్నాం, ఉద్యోగం మీద పెడుతున్నాం, అత్తగారిచ్చే కట్నం మీద పెడుతున్నాం, మనుషులు ఇచ్చే సహాయం మీద పెడుతున్నాం. నీవు గ్రహించాల్సింది ఏంటి తెలుసా? నీవు దేవుని మీద దృష్టి పెడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీ యాత్ర ముందుకు సాగిపోతుంది. మీకు కొంతమంది బంధువులు ఉండొచ్చు. మీరు మంచి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు తరచుగా మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ కష్టాల వలన, ఇబ్బందుల వలన చిన్న స్థితిలోనికి మీరు వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు వస్తారా? మీకు నేమ్, ఫేమ్, ఫార్చ్యూన్ ఉన్నప్పుడు వస్తారు. కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు వస్తారా? ఏమైపోయారంటే కరువు కాలంలో బంధుత్వం చాలామందికి ఉండదు. ధనికులుగా ఉన్నప్పుడు అందరూ వస్తారు. భాగ్యవంతునికి అందరూ స్నేహితులు అని బైబిలే చెబుతుంది. ధనవంతులకి అందరూ స్నేహితంగానే ఉంటారు, కానీ దరిద్రుడి జోలికి ఎవరు రారు. కానీ కష్టాల్లో ఉన్న దేవుని ప్రవక్తలను దర్శించడానికి ఎలీషా వచ్చినట్టు నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను విడిచిపెట్టకుండా దర్శించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే యేసు క్రీస్తు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి.